మరి అలాంటప్పుడు ఇప్పుడు జనసేనతో పొత్తు ఎందుకండి? ఇప్పుడు అంత పార్టీ బలం ఉన్నప్పుడు ఏపీలో అంటే జనసేనతో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సొచ్చింది? భయం. ఓకే. ఎందుకంటే చంద్రబాబు తన కెరీర్‌లో ఎన్నడూ లేనంత చావు దెబ్బ లాస్ట్ ఎలక్షన్‌లో తిన్నాడు. ఓకే. అతను ఊహించలేదు. నేనేదో చంద్రన్న కానుకిచ్చేశా, నేను అది ఇచ్చేశా, నేను ఇది ఇచ్చేశా, జనం వచ్చేస్తున్నారు. ఊ అని సభలకి లక్షలాది మంది వచ్చేస్తున్నారు. అసలు జగన్ పార్టీని నేను చీల్చేసి 23 మందిని తెచ్చుకున్నాను. అసలు ఎవరున్నారు జగన్ తరఫున పోటీ చేయడానికి? జగన్ ఫినిష్ ఈ దెబ్బతో అనుకోని కూల్‌గా ఉన్నాడు. ఏదో పాదయాత్ర చేస్తున్నాడు పిచ్చోడు. నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పుడతాయిలే అనుకున్నాడు చంద్రబాబు. జగన్ హ్మ్. బలాన్ని ఊహించలేకపోయాడు. అందువల్ల ఆ షాక్ ఆయనకి చాలా కాలం ఉండింది. జగన్ కొట్టిన దెబ్బ. తర్వాత జగన్ వరుసగా ఎలా దెబ్బలు కొడుతూ వచ్చాడు? ఏ నియోజకవర్గంలోనూ, ఏ స్థానిక ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ డ్యూ టు వేరియస్ రీజన్స్ వీళ్ళన్నీ న్యాయంగా గెలిచారా? ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచారంటే నేను చెప్పను గానీ, కారణాలు ఏమైతేనేని బలమున్న వాడిదే అధికారం అనే దిశగా వెళుతూ వీళ్ళేం చేశారంటే తెలుగుదేశానికి ఎక్కడ నిలువ నీడ లేకుండా చేశారు. తాడిపత్రి మున్సిపాలిటీలో తప్ప వాళ్ళెక్కడా గెలవలేని స్థితి తెచ్చారు. ఈ షాకులు వరుస షాకుల వల్ల చంద్రబాబు ఏమయ్యాడంటే బలహీనపడ్డాడు. ఓకే. ఆయనకు బలం ఉంది. ఆయనకు నియోజకవర్గ నాయకులున్నారు, ఎమ్మెల్యేలున్నారు, మాజీ ఎమ్మెల్యేలున్నారు. మనం దాన్ని రూల్డ్ అవుట్ చేయడానికి లేదు. కానీ నాయకుడు ఏమయ్యాడంటే పవన్ కళ్యాణ్ అనే స్టార్ క్యాంపెయినర్, పవన్ కళ్యాణ్ ఒక నటుడు, పవన్ కళ్యాణ్ సభ పెడితే వేల మంది వచ్చేస్తారు, లక్షల మంది వచ్చేస్తారు. కానీ వాళ్ళు ఓట్లేరు, అది వేరే విషయం. హ్మ్. వాళ్ళు ఓట్లేసింటే తెలంగాణలో ఒక సీట్ అయినా గెలిచుండేవాడు ఆయన. ఎలా వచ్చారు ఆయన సభలకి? విపరీతంగా వచ్చారు తెలంగాణలో. మరి ఎందుకు ఓట్లేయలేదు? కాబట్టి పవన్ కళ్యాణ్‌ని కలుపుకుంటే ఓటు చీలిక ఉండదు. కాపు సామాజిక వర్గం మన వెంట ఉండేదానికి అవకాశాలు ఎక్కువున్నాయి. వాళ్ళు ప్రభావితం చేసే నియోజకవర్గాలు గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ఇవన్నీ కలిపితే దాదాపు 30-40 నియోజకవర్గాలు పైగా కాపులు ప్రభావితం చేయగలిగిన కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. సరే అవన్నీ మనకి యాడ్ అయితే కూడా మనం ఈజీగా రాయలసీమలో కొంత వైసీపీకి ఎడ్జ్ ఉన్నప్పటికీ మనం ఆ గోదావరి జిల్లాలు ఇవన్నీ కృష్ణా గోదావరి ఇవన్నీ మనం లాగేస్తే అధికారంలోకి వచ్చేస్తామనేది చంద్రబాబు ప్లాన్. అందుకని ఆయన అనివార్యంగా జనసేనతో పొత్తులోకి వచ్చాడు. ఓకే. అంతే తప్ప ఆయన అవసరం అది. రేపు బీజేపీతో పొత్తు అనేది కూడా ఆయన అవసరమే. ఎందుకు అవసరం అంటే బీజేపీ అనేది కేంద్రంలో రేపు అధికారంలోకి వస్తుంది కాబట్టి వాళ్ళు మనకు అండగా ఉంటే ఒకవేళ వైసీపీ ఏదైనా అధికార దుర్వినియోగం చేసి ఓట్లు ఏవైనా దొంగ ఓట్లు వేయించుకోవడం ఇలా తారుమారు చేసి ఫలితాలు ఏమైనా చేస్తాదేమో. సెంట్రల్‌లో బీజేపీ మనకు అనుకూలంగా ఉంటే కొంచెం భయంగా ఉంటారు వీళ్ళు అనేది వాళ్ళకి. ఎందుకంటే బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు కాబట్టి బీజేపీకే లాభం ఈ పొత్తు వల్ల. ఏ ఓకే. కారణాల వల్ల రాలేదో వాళ్ళు మనకు తెలీదు గానీ, బీజేపీ ఈరోజు యాజ్ ఆన్ టుడే ఇండిపెండెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో 175 నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఏ ఒక్క సీట్‌లో అయినా ఇది మా సీటు, మా ఓన్, మేము గెలుస్తున్నాం. తెలంగాణలో ఇన్ని గెలిచారు గదా! ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళు ఏ ఒక్క సీటుకి గ్యారంటీగా ఎందుకు లేరు? మరి ఏ ఒక్క సీటు గ్యారంటీ లేని బీజేపీ ఎందుకు పొత్తులోకి రావడం లేదు? అవును. ఎందుకు పొత్తులోకి రావడం లేదంటే వాళ్ళకి ఏదో చంద్రబాబు మీద ఏదో అపనమ్మకం ఉంది. ఓకే. జగన్ మీద వాళ్ళకేదో గురి ఉంది. అదీ కాకుండా వీళ్ళిద్దరూ ఎన్ని గెలిచినా 25 లోక్సభ నియోజకవర్గాలు వాళ్ళు గెలుస్తారు గదా! జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు లేదా వైసీపీ వాళ్ళు గెలుస్తారు. గెలిచిన తర్వాత వీళ్ళిద్దరూ పవన్ ఎలాగో బీజేపీ వైపే. చంద్రబాబు ఇంక అనివార్యంగా బీజేపీకి మద్దతిస్తాడు. ఇక వైసీపీ వాళ్ళు కూడా అంతే కదా! ఇక 20 సీట్లు మనకే వచ్చేటప్పుడు ఇక ఎందుకు ఈ తలకాయ నొప్పి దాంట్లోకి పోవాలా మనం అని వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఓకే. వాళ్ళకి కావాల్సింది పార్లమెంట్ సీట్లే తప్ప యాజ్ ఆన్ టుడే ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కాదు. ఎందుకంటే అధికారం ఇప్పట్లో రాదని వాళ్ళకి కూడా తెలుసు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాబోయే 10 ఏళ్లలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు. ఓకే. సరే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల చర్చ కూడా చర్చనీయాంశంగా మారింది. సో, అసలు కొడాలి నాన్నగారు ఏమంటున్నారు? అసలు సగం చేసింది చంద్రబాబు గారే. ఇవి గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారు. జగన్ ఇంత చేశాడు. జగన్ ఇన్నప్పులు తెచ్చారు. ఇన్నప్పులు పెట్టాడని. అంతకంటే ముందు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇవన్నీ చేసింది సగం చంద్రబాబు గారే అంటున్నారు. అది కరెక్టే. ఓకే. చంద్రబాబు గారు ఈ అప్పులని మొదలుపెట్టింది చంద్రబాబు గారే అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే అప్పట్లో ఆయన్ని ప్రపంచ బ్యాంక్ జీతగాడు అనేవాళ్ళు. ఓకే. మీకు పూర్వం అంటే 90స్‌లో ఆయన అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఆయన అప్పులు చేస్తున్నప్పుడు ప్రపంచ బ్యాంకు జీతగాడని, ఇతను అనేక షరతులకు లోబడి రాష్ట్రాన్ని అమ్మేస్తున్నాడని, విద్యుత్ సంస్కరణలు చేస్తున్నాడని అన్నారు ఆ రోజు. సరే, ఆ తర్వాత వచ్చిన అన్ని ప్రభుత్వాలు అప్పుల్ని క్యారీ చేశాయి. ఎవ్వరు దీనికి మినహాయింపు కాదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారు. అప్పులన్నీ తెచ్చి జగన్ గారికి అప్పచెప్పిపోయారు.
ఇప్పుడు ఆస్తులు అప్పులు ఇస్తారు కదా సమానంగా. ఇస్తే ఇప్పుడు జగన్ గారు మళ్ళీ అప్పులు చేశారు. సరే, అప్పులు చేసిన తర్వాత దాని వడ్డీలు కట్టడానికో లేదా ఇతరత్ర అవసరాలకో అప్పులు చేయడం అనేది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు చేస్తున్న పనే, మన దేశంలో అన్ని రాష్ట్రాలు చేస్తున్న పనే. దాన్ని మనం ఇంకా ఏమి చేయలేము కూడా. అయితే కొడాలి నాని గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. అప్పులు చేస్తున్నాడని, ఆర్థికంగా రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాడు అనే కారణం ఆ కారణం కూడా ఒకటి కదా, చంద్రబాబు గారిని దించడం. మరి ఆయన్ని దించాము అంటే అర్థమేమి? ఆయన పాలన సరిగా లేదని. మరి అదే అప్పులు మీరు కొనసాగించి ఇంకా పెంచాం మేము అప్పులు, మేమే కొత్తగా చేస్తున్నామా? ఆయన కూడా చేశాడు కదా అంటే, ఆయన వద్దనుకునే కదా మిమ్మల్ని గెలిపించింది. మరి మేము అప్పులు చేస్తున్నాం ఆయనేమి అన్ని అప్పులే కదా మాకు ఇచ్చిపోయాడంటే, మీరు అప్పులు తీర్చాల్సింది. మీరు చక్కదిద్దుతారనే కదా మీకు అధికారం ఇచ్చింది. మీరు మరిన్ని అప్పులు చేసేదానికి ఇంక మీరెందుకు? చంద్రబాబు అప్పులు చేసి, మీరు అప్పులు చేసి, వచ్చే ఇంకెవరు అప్పులు చేసి, అన్నీ అప్పులు చేస్తూనే ఉంటే ఎలా ముందుకు పోతాం మనము? అంటే అట్లంటే మన భారతదేశానికి అప్పు ఉంది అని కూడా అంటారు. కాబట్టి అప్పులు అనే దాన్ని, అది పెద్ద చర్చ అది, అప్పులు చేయడం అనేది. కాబట్టి ఇంక ఎవరేం చేయలేరు. ఇప్పుడు ఒకప్పుడు అప్పు చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉండేది. ఇబ్బందిగా మీన్స్ అంటే వ్యక్తుల గురించి చెప్తున్నాను. మన సొసైటీలో కొంచెం మధ్యతరగతి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే, అప్పు చేయకుండా ఏదో పొదుపుగా జీవించేవాళ్ళు. అప్పులు చేయాల్సిన అవసరం తక్కువగా ఉండేది. ఆ రోజుల్లో ఇప్పుడైతే లేదు కానీ, పొదుపు చేయడానికి అడ్వర్టైజ్మెంట్లు కూడా వచ్చేటివి. పలానా పొదుపు ఖాతాల్లో మీరు చేయండి. చిన్నపిల్లలకి నాణ్యాలు దాచుకోవడానికి ఆ బొమ్మల రూపంలో వచ్చేటివి హుండీలు. కిడ్డీ బ్యాంక్ అనేది అనేవాళ్ళు దాన్ని. అలా మనుషులతో పొదుపు చేయించడానికి ప్రభుత్వమే పూనుకుంటున్న ఒక దశ నుంచి, మనుషులతో అప్పులు చేయించడానికే మొత్తం మన జీవితం అంతా కూడా, మధ్యతరగతి వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాసు వీళ్ళందరూ కూడా పూర్తిగా ఈఎంఐలు, అప్పుల్లో కూరుకుపోయారు ఈరోజు. మనం ఇష్టమున్నా లేకపోయినా మన దగ్గర ₹1,00,000 కనుక సేవ్ అయిందంటే అది ఎలాగో అలా కనుక్కొని మనతో ఏదో ఒకటి కొనిపిస్తారు. ఒక ఫ్రిడ్జో, ఒక ఏసీనో, లేదా ఎవరో పక్కింటోళ్ళు కారు కొన్నారని మనం కారు కొనడము. ఇలా అప్పులు చేసి మనం ఈఎంఐల్లో ఇరుక్కుపోయి, బిల్లుల్లో ఇరుక్కుపోయాం. మనం ఉద్యోగాలు చేస్తుండేది ఈరోజు ఈఎంఐలు, బిల్లులు కట్టడానికే. మనం సొంతంగా ఏదో సేవ్ చేసుకోవడానికి కాదు. కాబట్టి ఇదే కల్చర్, ప్రభుత్వం ఏ కల్చర్తో ఉందో ప్రజలు కూడా అదే కల్చర్తో వచ్చేసారు. ఇప్పుడు అప్పులే ఆధునిక జీవన విధానం. అప్పులు చేయడము, అప్పులంటూ లేకపోతే మొత్తం మన ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. ఇన్ని కార్ల ఫ్యాక్టరీలు ఇవన్నీ ఉన్నాయి, మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇవన్నీ కూడా కుప్పకూలిపోతాయి. ఇవన్నీ ఎందుకు కుప్పకూలిపోతాయంటే, మనం వాళ్ళది ఏదో ఒకటి తీసుకొని మనం ఈఎంఐ కడుతూ ఉండాలి, ఏదో ఒక వస్తువు కొంటూ ఉండాలి. ఫ్రిడ్జ్లన్నీ కూడా లేదా ఏసీలన్నీ కూడా హార్డ్ క్యాష్ ఇస్తేనే ఇస్తాము, రేపటి నుంచి నో ఈఎంఐ అనండి, పడేలు పడిపోతాయి అవి. ఇప్పుడున్న సగం షాపులు మూసేస్తారు, అభిరుచులు ఆడంతా కూడా. ఎందుకు మూసేస్తారంటే హార్డ్ క్యాష్ లేదు ఎవరితో కూడా. కాబట్టి ఇదే సూత్రాన్ని ప్రభుత్వాలు అప్లై చేసి మన నెత్తిన అప్పులు తెచ్చిపెట్టేసినాయి. మనం ఆ అప్పుల్ని నేరుగా ఉండవు కాబట్టి మనకు కనబడం. మనకి ఎందుకంటే నెలకి ఎప్పుడు ఫోన్ చేయడం, ఏమయ్యా మీ గవర్నమెంట్ 1,00,000 కోట్లు అప్పు చేసింది, మరి ఏమిటి నీ తల మీద ₹1,000 అప్పు ఉంది, అవి ఈఎంఐ కడతావా లేదా అని ఎవరు అనరు. అందుకని మనం గవర్నమెంట్ ఎన్ని అప్పులు చేసినా మనం కూల్గా ఉంటాం, మంది ఏం పోయిందని. కాబట్టి మళ్ళీ అదే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మీకు పెట్రోల్ రేటు పెంచో, ఇంకోటి పెంచో అవన్నీ తెచ్చి మనతో కట్టిస్తుంది. కాబట్టి ఇదంతా ఒక వలయం. ఈ వలయంలో మనకు తెలిసో తెలియకో ఇరుక్కొని ఇలా తిరుగుతూ ఉంటాం.